आंध्र प्रदेश के अनामया जिले में वाईएसआरसीपी अखिलती यूनिट के सदर व्यापारी मोहम्मद खान और म्यूनसिपल वाइस चेयरमैन फयाजुर रहमान ने रायाचोटी में प्रेस से बातचीत की और इसी दौरान इन्होंने दावा किया कि रियासत में मुस्लिम अक़लियत को सिर्फ वाईएसआरसीपी ही हकीकी तहफ़्फ़ुज़ फराहम कर सकती है। इन्होंने याद दिलाया कि तेलुगुदेशम और बीजेपी की हुकूमत में मुसलमानों के खिलाफ झूठे केस दर्ज कराए गए थे, लेकिन वाईसीपी ने इख्तिदार मिलते ही जीओ जारी करते हुए तमाम केसों को कलादम करार दे दिया था और चंद्रबाबू नायडू ने तो नंदियाल के मुसलमानों पर तो मुल्क से गद्दारी के केस भी दर्ज कराए थे। यहां तक कि एक मुस्लिम टीडीपी लीडर पर भी कार्रवाई हुई थी। ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే। 1100 కోట్ల చిల్లర చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి ప్రవేశపెడితే ఈ 2019 నుంచి 2024 వరకు 2200 చిల్లర కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ మళ్ళీ నవరత్నాల్లో అందుతున్న అన్ని బెనిఫిట్స్ కూడా ముస్లింలకు అందజేస్తున్నారు। రాయచోటిలో గత రంజాన్ నెలలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఇక్కడ మసీదులకు ఇచ్చిన దాదాపు ₹1 కోటి పైన డబ్బులు కూడా రాయచోటి నియోజకవర్గంలో ఇవ్వడంతో పాటు ఇంకా రాబోయే రోజుల్లో ఒక జమాలుల్లా బాషా దర్గా కూడా అక్కడ అడగడం జరిగింది। 2014-19లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీస్పై కక్ష కట్టడం అందరికీ తెలిసిందే। ఆ రోజు ఆ సమయాల్లో ప్రజలపై కేసులు పెట్టిన దాన్ని అలాగే అక్కడే కాకుండా నంద్యాలలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది। మైనారిటీలకు రాష్ట్రమంతా చాలా వేధించడం జరిగింది। అటువంటి సమయంలో ఆ కేసులు పెట్టినా కూడా ఆ కేసులన్నీ మాఫీ చేసేదానికి మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ మాఫీ చేయడం జరుగుతూ ఉంది।